అరుణాచల గిరి ప్రదక్షిణ చేసి ఇప్పుడు మనం టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. అండ్ బయట నుంచి మీరు వ్యూ చూడొచ్చు. టెంపుల్ అయితే మనకి గోపురం చాలా పెద్దగా కనిపిస్తుంది. అండ్ గోపురం అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ గోపురాలు మన ఇండియాలోనే చాలా ఉన్నాయి గోపురాలు. వాటిలో ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్ గోపురం అనమాట. అంత పెద్దగా ఉంది, చూస్తుంటే అంత పైకి ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తుంటే మెయిన్ గోపురం, రాజగోపురం అవన్నీ కూడా కనిపిస్తుంది. అండ్ చూడొచ్చు ఎంత హైట్గా ఎంత పెద్దగా ఉందో. మనకి రాజగోపురం మొత్తం 11 ఫ్లోర్స్ ఉంటుంది, 217 ఫీట్ అయితే ఉంది. అండ్ ఈ గోపురం వచ్చేసి మనకి ఇదంతా కూడా మెయిన్ రోడ్లోనే ఉంటుందన్నమాట, లైక్ బస్ స్టాండ్ దగ్గరనే. అండ్ మనం అక్కడ నుంచి మనకి వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్ వర్క్ పైన అందరూ ఒక సైడ్ నుంచి వాళ్ళ వర్క్లో వెళ్తుంటారు. అండ్ మనకి ఇటు సైడ్ నుంచి మనం టెంపుల్లోకి వెళ్ళే దర్శనానికి దారి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనం దేవుడికి కావాల్సిన నైవేద్యము, దీపము అది ఏమైనా తీసేసుకొని ఆ తర్వాత అక్కడ నుంచి మనం లోపలికి ఎంట్రెన్స్ అయ్యామంటే మనకి ఇక్కడ స్తంభాలతోటి మన గోపురం అనిపిస్తుంది. మొత్తం ఈ గోపురం చూడండి ఎంత పెద్దగా ఉందో. మొత్తం 11 ఫ్లోర్స్ ఉన్నాయి అనమాట, 217 ఫీట్. అండ్ పక్కనే మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇవన్నీ మనం దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మనము లోపలికి అనేది దర్శనానికి అయితే వెళ్తాం అనమాట, అగ్నిలింగం దర్శనం చేసుకోవడానికి. అండ్ ఈ గోపురాలు అయితే మనం చూస్తుంటే ఇంకా చూడాలి అనిపించేలాగా ఉంటుంది. అండ్ ఇది లోపల మనకి ఎంట్రన్స్ క్యూలోకి దర్శనానికి వెళ్ళే దారిలో మధ్యలో వస్తుంది అనమాట. ఈ అన్ని గోపురాల మధ్యలో మనకి కోనేరు అనేది ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒక అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. చూస్తే కన్నుల పండగగా ఉంటుంది, అంత బాగుంటుంది, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం దాన్ని చూసుకుంటూ మనం క్యూలో వెళ్తూ ఉండాలన్నమాట. నాకైతే అక్కడే ఉండిపోవాలి చూస్తూ అంత ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ లిటర్లీ నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఆ గోపురం బ్యాక్ సైడ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. చూస్తుంటే అలానే చూస్తుంటే పోవాలనిపించింది, అంత బాగా అనిపించింది. అండ్ కంపల్సరీగా అరుణాచలానికి ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందే, దర్శనం చేసుకోవాల్సిందే. సో గాయ్స్, ఇప్పుడైతే మనం అరుణాచలంలో ఉన్నాము. అరుణాచలంలో దర్శనానికి అయితే వెళ్తున్నాం. దర్శనానికి వెళ్ళే క్యూ అది. సో ఇక్కడ గోపురం చూపిస్తాను చూడండి ఎంత పెద్దగా ఉందో. సో 4 గోపురాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ గోపురం ముందు పక్క మనం చూసాం కదా, రాజగోపురం అని చెప్పేసి, అవన్నీ ముందున్నాయి. మేము దర్శనానికి వెళ్ళే క్యూలో అయితే ఉన్నాము. క్యూలో అయితే క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సాటర్డే సండే అయితే క్యూ అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు, క్రౌడ్ అయితే. మేము సాటర్డే వెళ్ళాము. అండ్ మెయిన్ అరుణాచలంలో టైమింగ్స్ ఎలా ఉంటాయి దర్శనానికి అని అడిగితే, అండ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30 to ఆఫ్టర్నూన్ 12:30 PM వరకు అయితే మనకి టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. అగైన్ 12:30 PM to 4 PM వరకు అయితే మనకి టెంపుల్ క్లోజ్లో ఉంటుంది. అగైన్ మనకి 4 PM to నైట్ 8 PM వరకు అయితే టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. 8 PM లోపల మనం టెంపుల్లోకి అలౌ ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం అనేది ఉంటుంది. అండ్ 8 PM దాటిన తర్వాత మనకి క్యూ అనేది స్టాప్ చేస్తారు. అండ్ లోపల ఉన్న వాళ్ళకి 9 అయినా 10 అయినా 11 అయినా 12 అయినా కూడా దర్శనం అనేది చేయిస్తారనమాట. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే 9:30 లోపల దర్శనమైన వాళ్ళకి మాత్రమే అమ్మవారి దర్శనము, అయ్యవారి దర్శనం అనేది ఉంటుందన్నమాట. అండ్ 9:30 అబోవ్ అయిందనుకోండి, అమ్మవారికి అభిషేకాలు అవి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారి దర్శనం అనేది కొంతమందికి మాత్రమే జరుగుతుంది అనమాట. దాంట్లో నాకైతే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను. అండ్ అమ్మ వాళ్ళైతే లేట్గా వెళ్ళడం జరిగింది. అంటే నేను పాప ఉందని చెప్పేసి కొంచెం ముందు వెళ్ళిపోయాను అనమాట, లైక్ సైడ్ తీసుకుంటూ. అండ్ అమ్మ వాళ్ళకి సైడ్ ఇవ్వలేదు, వాళ్ళు అక్కడే స్టక్ అయిపోయారు. అండ్ వాళ్ళు వెళ్ళేసరికి అమ్మవారి దర్శనం అయితే వాళ్ళకి జరగలేదు. అండ్ నాకు మాత్రమే అమ్మవారి దర్శనం అండ్ అయ్యవారి దర్శనం 2 అయితే జరిగింది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్ దర్శనం ఉంటుంది 1 or 2 పర్సన్స్కి. అండ్ ఆ టైంలో మనం గేట్ ఓపెన్ చేసినప్పుడు వెళ్ళిపోయామంటే డైరెక్ట్గా క్యూలో నుంచి లేకుండా వెళ్ళొచ్చు. అండ్ నేనైతే ఆ గేట్ ఓపెన్ చేసినప్పుడు నేను గమనించలేదు. సో దానివల్ల నేను సైడ్ తీసుకొని వెళ్ళి ముందుగా వెళ్ళి దర్శనం చేసుకున్నాను అనమాట. సో ఫుల్ గాలి వస్తుంది. ఇప్పుడే జస్ట్ దర్శనం అయితే అయిపోయింది. సో ఈవినింగ్ మేము టెంపుల్లోకి అయితే 7కి 6:30 అలా వచ్చినాము. 6కి వచ్చిన తర్వాత 7, 8, 9, 10 మోస్ట్లీ 3.5 hours అయితే పట్టిన టైం దర్శనం చేసుకోవడానికి. వీకెండ్స్ ఇక్కడ చాలా ఎక్కువ మంది రష్ ఉంటారు. లైక్ సాటర్డే సండేస్ మాత్రం ఎక్కువ రష్ ఉంటారు. సాటర్డే సండేస్ కాకుండా రిమైనింగ్ వీక్ డేస్లో రండి. అండ్ వీక్ డేస్లో అయితే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటారు, మీకు దర్శనం కూడా కొంచెం ఈజీ అవుతుంది. ఎక్కువ మనము ఈ సాటర్డే సండే వచ్చారంటే మాత్రం, మరి చిన్నపిల్లలు తీసుకొని వచ్చారంటే మాత్రం చాలా కష్టపడతారు. అండ్ నా సజెషన్ ఏంటంటే, నేను మా బాబాని తీసుకొని వచ్చి కొంచెం ఇబ్బందే పడ్డాను దర్శనానికి. ఈరోజు వచ్చేసి సాటర్డే, టుమారో సండే అయితే ఇంకా ఎక్కువ రష్ ఉంటారు. సండే అయితే ఇంకా చాలా ఎక్కువ అంట.
ఈరోజే మోస్ట్లీ ఒక 4 hours పైన పట్టింది దర్శనం. ఈవినింగ్ 6 నుంచి 4.5 5 hours పట్టింది మోస్ట్లీ. రేపు సండే ఇంకా 5 hours అవే పడుతుంది. కాబట్టి మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే లోపల రానికైతే ట్రై చేయండి. ఫ్రైడే కూడా ఉంటారు. ఫ్రైడే, సాటర్డే, సండే మాత్రం ఎక్కువ రష్ ఉంటారు. ఫ్రైడే కన్నా కూడా సాటర్డే, సండే ఇంకా ఎక్కువ. అండ్ ఫైనల్లీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అరుణాచలంలో. అండ్ ఇక్కడ వచ్చేసి స్వామివారు ఉంటారు, అలాగే అమ్మవారు కూడా ఉంటారు. స్వామివారు వచ్చేసి అన్నామలై అయ్యారు అంటారు, అమ్మవారు వచ్చేసి ఉన్నామలై అమ్మ అని అంటారు అనమాట. అంబికా దేవత. అండ్ తెలుగులో వచ్చేసి స్వామిని అరుణాచల స్వామి అంటారు కదా. అలా దర్శనం అయితే చేసుకునేసి ఇప్పుడైతే కూర్చోన్నాను. మనకి టికెట్ కౌంటర్ సైడ్ ఉంది. అది వచ్చేసి మనకి పులిహోర, అరుణాచల్లో పులిహోర ఫేమస్ అంటారు కదా, ఆ పులిహోర అయితే క్లోజ్ అయిపోయింది, మీరు చూడొచ్చు. సో మ్యాక్సిమం నేను పులిహోర ట్రై తిందామని అయితే అనుకున్నాను, కానీ కుదరలేదు ఈసారి. అంటే నేను ఇది ఫస్ట్ టైం రావడము. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి విజిట్ చేసి పులిహోర టేస్ట్ అయితే చేయాలి. అప్పుడు మీకు చెప్తాను ఎలా ఉంది పులిహోర అని. అండ్ ఫ్లేవర్ మాత్రం చాలా బాగా అనిపించింది. క్యూలో వెళ్ళేటప్పుడు చూస్తున్నాను. అండ్ ఫైనల్లీ పాప అయితే పడుకుండిపోయింది, నిద్రపోయింది. నేను దర్శనం ముందు చేసేసుకొని వచ్చేసాను. సో మమ్మీ వాళ్ళు ఇంకా గుళ్ళోనే ఉన్నారు. ఈ అరుణాచలంలో ఇంకా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. లోపల క్యూలోనే ఉన్నారు అనుకుంటా. కాల్ చేశాను, లిఫ్ట్ చేయట్లేదు. లోపల మనకి కెమెరా అలవ్ లేదు. సో వాళ్ళే కాల్ చేస్తున్నారు నన్ను. సో ఇప్పుడే వాళ్ళ మమ్మీ వాళ్ళే కాల్ చేస్తారు. వాళ్ళకు కూడా దర్శనం అయిపోయింది అనుకుంటా. వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇంక వచ్చేసిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళిపోవడమే. దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం మాత్రం. చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారు అయితే చాలా బాగా దగ్గర నుంచి చూసాము. లోపలికి తీసుకెళ్లారు అనమాట. చాలా హ్యాపీ. అండ్ స్వామి కూడా చాలా బాగా దర్శనం బాగా జరిగింది. అరుణాచలం వచ్చిన తర్వాత అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా గుళ్ళో కూర్చోన్నాను కదా, చాలా పీస్ఫుల్గా ఉంది. సో మీరు కూడా కంపల్సరీగా విజిట్ చేయండి. అలానే ఫుల్ వీడియో పోస్ట్ చేశాను కదా, చూడండి మొత్తం వీడియో మొత్తాన్ని. సో ఇంకొంచెం బయటకు వెళ్ళేసి లొకేషన్స్ ఏమైనా ఉన్నాయో అవి చూసేసుకొని ఇంకా మనము రూమ్కి వెళ్ళిపోదాం. సో టైం అయితే 10 అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ టెంపుల్ అంతా క్లోజ్. దర్శనం అయితే స్టాప్ చేశారు. అగైన్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5:30 to 12:30 PM వరకు అయితే మళ్ళీ టెంపుల్ అనేది ఓపెన్లో ఉంటుంది. అండ్ ఈవినింగ్ 4 to 8 PM కూడా మనకి టెంపుల్ ఓపెన్లోనే ఉంటుంది. అండ్ మిడిల్ ఆఫ్ ది టైం 12 to 4 అయితే క్లోజ్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు లోపల టెంపుల్ మిడిల్లో వ్యూ ఇలా ఉంటుందన్నమాట. మొత్తం మన గోపురాలు ఎటు చూసినా కూడా అన్ని గోపురాలతో కనిపిస్తూ ఈ స్తంభాలతోటి నిండి ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. అండ్ మెయిన్ ఇది ఫ్రంట్ గోపురం చూడండి. అండ్ ఇక్కడ అంతా స్తంభాలతోటి అంతా కూడా చూడనీకైతే మొత్తము చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఎటు చూసినా కూడా మనకి 4 గోపురాలు అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ టెంపుల్లోంచి మనం ఎంట్రీ ఫస్ట్ ఈస్ట్ నుంచి అయితే ఎంట్రీ అవుతాము. అండ్ ఇదంతా మనకి బయట అవుట్ సైడ్ మనకి బయటకు వచ్చేటప్పుడు అయితే ఈ గోపురాలు అయితే కనిపిస్తుంది. అండ్ ఇది చూడండి, మనము లోపల దర్శనానికి వెళ్ళినప్పుడు ఉన్న ఈ ఫ్రంట్ గోపురం, దాని వెనుకున్న గోపురము. అండ్ ఇది వచ్చేసి రాజగోపురము. ఇక్కడ నుంచి మనము మెయిన్ ఎంట్రన్స్ వెళ్తాం కదా, ఈ గోపురం నుంచి మనం బయటకు అనేది వచ్చేస్తాము. అండ్ మనం ఏదైనా పూజ టెంకాయలు కానీ ఏదైనా చేసుకోవాలన్నా కూడా ఇవన్నీ కూడా మనం రాజగోపురం బయటనే మనం పూజ చేసుకోవాలంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు క్రౌడ్ ఎంతగా ఉందో. అండ్ ఇక్కడే మన పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి మనము ఇంకా ఎగ్జిట్ అయిపోతాం అనమాట.